యశోద మేలుకుని, పాపం గొల్లపడుచులందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళవయ్యా అంటే, బలరాముడా నువ్వు లేచి మా కృష్ణుణ్ణి నిద్రలేపవయ్యా అంటే, భగవంతుని యొక్క పరివారాన్ని కూడా మనం ప్రార్థించినప్పుడే భగవంతుని యొక్క భక్తివన్ ప్రేక్షకులకు నమస్కారం. సంకల్పం. ఈ సంకల్పాలు మనసులో వస్తూనే ఉంటాయి, కానీ సత్సంకల్పం ఎప్పుడైతే వస్తుందో దానికి భగవంతుడు తోడుగా ఉంటాడు. ఒకానొక సమయంలో గోదాదేవి మనసులో కూడా ఒక సత్సంకల్పం, తాను తరించిపోవడమే కాదు తన చెలికత్తల్ని కూడా తరింప చెయ్యాలి అనే ఆలోచన. అంతవరకే కాదు, నేటికి మనం తిరుప్పావై అంటూ ఏ పాసురాలనైతే వింటున్నామో, పఠిస్తున్నామో, తెలుసుకుంటున్నామో వాటితో పాటు మనం కూడా తరించిపోవాలి అనేటట్టుగా గోదాదేవి చేసిన సత్సంకల్పం అది. కాబట్టి సత్సంకల్పాలకి ఖచ్చితంగా భగవంతుడు తోడు ఉంటాడు. అటువంటి సంకల్పం నుంచి వచ్చిందే తిరుప్పావై. ఆ తిరుప్పావై పాసురాలలో 17వ పాసురం గురించి ఈరోజు తెలుసుకుందాం. அம்பரமே தண்ணீரே சோரே அறம் செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய், கொம்பனார்க்கெல்லாம் கொழுந்தே குலவிளக்கே எம்பெருமாட்டிய சோதா அறிவுராய், அம்பரமூடறுத்து ஓங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காதெழுந்திராய், செம்பொர் கழலடி செல்வா பலதேவா உம்பியும் நீயும் ఉరంగేలోరెంబావాయ్. గోదాదేవి చెలులను నిద్రలేపడం పూర్తయింది. అంటే అన్ని రకాల స్వభావాలు కలిగినటువంటి జీవులు కూడా గోదా మేల్కొల్పు పాడితే కృష్ణుని మేల్కొల్పడానికి ఈవిడితో పాటు రావడానికి సంసిద్ధమయ్యారు. ఈ సంసిద్ధమై చక్కగా స్నానాధికాలు నిర్వర్తించుకుని, అందంగా అలంకరించుకుని, ఆభరణాలు ధరించి స్వామిని దర్శించుకోవడానికి బయలుదేరి వెళ్ళారు. నిన్నటి పాసురంలో ద్వారపాలకులను ప్రార్థించటం ఉంది. ఈ పాసురంలో నంద యశోదలని, బలరాముణ్ణి, తరువాత కృష్ణుణ్ణి ప్రార్థించటం ఉంది. ఇక్కడ నందుణ్ణి చెప్తున్నారు. నందుడు తమకు నాయకుడు. వ్రజానికంతా నాయకుడు నందుడే. నాయకుడైనటువంటి నందుడు ఆయన్ని ప్రార్థిస్తే కదా లోపలికి ప్రవేశించటానికి అర్హత లభిస్తుంది. మాకు కావలసినటువంటి అన్నము, నీరు, వస్త్రాలు ఎన్ని కావాలో అన్ని ఇచ్చే ఓ నందుడా, మా నాయకుడా, నందుడనే పేరున్నటువంటి గోపాలుడా, అన్నిటిని ఎలా ఇస్తున్నావు? మాకు ధర్మముగా ఇస్తున్నావు. అంటే ఇవ్వడం అన్నది ఒక ధర్మంగా ఇస్తున్నాడు, కానీ జాలిపడో దయతలచో వీళ్ళకి లేదనేటటువంటి భావనతోనో కాదు. అట్లా ఇస్తున్నటువంటి ఓ స్వామి నందా, ఇంకా నువ్వు మేలుకో. నందుడు మేలుకుంటే సరిపోతుందా? నందుడితో పాటుగా యశోద కూడా మేలుకొనాలి. ఆ నందుడు యశోద మేలుకుంటే తప్ప కుమారుడైనటువంటి కృష్ణుడు మేల్కొనడు. కనుక స్త్రీలలో మేల్బంతిగా చెప్పబడేటటువంటి ఉత్తమోత్తమురాలైనటువంటి యశోద నువ్వు కూడా మేల్కొనవమ్మా. యశోద అన్న పదంలోనే యశస్సును ఇచ్చున్నది అని అర్థం. యశోదానందనుడు అనేటటువంటి కీర్తి పొందినటువంటి వాడు శ్రీకృష్ణుడు. అంటే యశోదకి ఆనందం కలిగించేవాడు. యశోదకి ఏది ఆనందం కలిగిస్తుందో అటువంటి విషయాలు ఆయన ప్రధానంగా చేస్తాడు. కనుక యశోద మేలుకుని, పాపం గొల్లపడుచులందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు, వెళ్ళవయ్యా అంటే తల్లి కోసమైనా బయలుదేరొస్తాడు. కనుక యశోదానందన అని చెప్పడంలో చాలా విశేషం ఉంది. కనుక యశోద నువ్వు కూడా మేల్కోవమ్మా. ఏమిటి నువ్వు ఎట్లాంటి దానివి? ఈ ఇంటికి మంగళ దీపం లాంటి దానివే. అంటే ఇంటికి ఇల్లాలే దీపం కదండి. ఇల్లాలు లేకపోయినట్టయితే ఆ ఇల్లు చీకటిగా ఉన్నట్టే. నందుడి ఇంటికి దీపం నువ్వు, నందుడు మా అందరికీ ఆధారం. కనుక మేమందరం బాగుండాలంటే నువ్వు చక్కగా ఉండాలి కదమ్మా. యశోద నువ్వు కూడా మేల్కొనవలసింది
మా స్వామిని, అంటే మాకు యజమానురాలివి, నువ్వు కూడా మేలుకో. తర్వాత నీ పక్కనున్నాడే పెరిగి ఆకాశమంత ఎత్తున వెళ్ళి ఆ తరువాత లోకాలని తన పాదాలతో కొలిచినటువంటి వాడున్నాడే, ఆ కుర్రవాణ్ణి లేపమ్మా అన్నారు. పేరు చెప్పరు. పెరిగినవాడు, 3 లోకాలని కొలిచినటువంటి వాడు, తన పాదాలతో ఆకాశాన్ని అందుకున్నటువంటి వాడు ఆయన్ని లేపమన్నారు. ఎందుకనో కానీ గోదాదేవి చాలా ప్రధానంగా ఈ పాసురాలన్నింటిలోనూ కేశిసూదనుడు, దామోదరుడు, వామనుడు అనేటటువంటి విషయాలని అధికంగా ప్రస్తావిస్తూ ఉంటుంది. ఎందుకని అంటే వామనుడు అనేటటువంటిది అనుగ్రహపూర్వకంగా వచ్చిన అవతారాల్లో ప్రధానంగా చెప్పుకోదగింది. ఎందుకంటే విశ్వమంతా తానే వ్యాపించినటువంటి వాడు ఒక చిన్నవాడుగా, పొట్టివాడుగా, వడుగుగా వచ్చాడు. ఒడుగుగా రావడమే కాదు, అంటే వటువుగా రావడమే కాదు, లోకాలన్నింటికీ స్థితికారకుడై సమస్తాన్ని ఇవ్వగలిగి లక్ష్మీదేవి తన వక్షస్థలంలో ఉండి లక్ష్మీనాథుడైనటువంటి వాడు కూడా లోకక్షేమం కోసం యాచించటానికి సిద్ధపడ్డాడు. యాచన అన్నది గొప్ప వృత్తేం కాదు, చాలా హీనమైనటువంటిది. ఇతరులను యాచించటం, చెయ్యి చాపటం. అటువంటి వాడు యాచించటానికి సిద్ధపడ్డాడంటే జీవుల మీద ఎంతటి దయ కలిగిన వాడు. అంటే తన భక్తులకి, తనని ఆశ్రయించినటువంటి వారికి మేలు కలుగుతుంది అంటే ఏ పని చేయడానికన్నా, ఎంతటి చిన్న పని చేయడానికన్నా సిద్ధపడినవాడు కనుక ఓ వామన రూపంలో ఉండి 3 లోకాలని కొలిచినటువంటి వాడా, నిద్ర మేలుకోవయ్యా, నువ్వు గొప్పవాడివి, ఇంత పెద్దవాడిని అనుకుంటున్నావేమో. నిద్ర లేవాల్సిన సమయంలో పడుకోవడం అన్నది నీకేమాత్రం ముద్దుగా లేదు, శోభించదు. ఎంత గొప్పవాడైనా చెయ్యవలసిన పనులు చేస్తే బాగుంటుంది, కానీ చెయ్యవలసిన పనులు మానినట్టయితే అది అంత శోభస్కరంగా ఉండదు. కనుక నువ్వు ముద్దుగా ఉండదు నువ్వు నిద్రపోవడం ఈ సమయంలో, కనుక మేలుకుంటే బాగుంటుంది. ఇక్కడ పేరు చెప్పల, వామన రూపుడనే చెప్తూ ఉన్నది. అక్కడికి ఆయన ఎక్కడా కదిలినట్టు లేడు. అంటే ద్వారపాలకుల యొక్క అనుమతితో లోపలికి వెళ్ళిపోయారనమాట. నందుణ్ణి లేపారు, యశోదని లేపారు, ఆయన్ని లేపారు. తాము ఎవరిని చూడాలనుకుంటున్నారో ఆ స్వామిని, పర ఇస్తానని వాగ్దానం చేసినటువంటి వాడిని లేవలేదు. పక్కన చూస్తే ఎర్రని కెంపులు తాపడం చేసిన బంగారు కడియం ఉన్న పాదం కనపడింది. ఎవరిదై ఉంటుంది బంగారు కడియం కడిగిన పాదం? అందరికీ తెలుసు, ఈ పాదం బలరాముడిది. అందుకని బలరాముడిని లేపుతున్నారేమని, ఎర్రని కెంపులు తాపడం చేసినటువంటి పాదాలతో అందగించినటువంటి ఓ బలరామదేవుడా, బలదేవుడా, కాస్త నీ తమ్ముని నిద్రలేపవయ్యా. ఎందుకంటే అన్నగారి మాట వింటాడు. ఈ సంగతి గుర్తు చేయడం దేనికి అంటే, రామావతారంలో రామానుజుడు రాముడు ఎట్లా చెప్తే అట్లా విన్నాడు. అంత బాగా విన్నందుకు కాబోలు ఈ అవతారంలో కృష్ణుడు, లక్ష్మణుడు ఎవరి అవతారమో శేషుడి యొక్క అవతారం కదా, ఆ శేషుడికి తాను అనుజుడుగా జన్మించాడు. మరి లక్ష్మణుడిని తాను అంత ఇష్టపడ్డవాడు ఇష్టాన్ని ఎలా ప్రకటిస్తారండి? ఎవరైనా అనుకరించడం ద్వారా ప్రకటిస్తారు. వారు చెప్పింది చేసిన దానికన్నా వాళ్ళు ఎట్లా ఉన్నారో అట్లా ఉండడానికి ప్రయత్నించడం ద్వారా తమ యొక్క ఇష్టాన్ని, పొగడ్తని, కీర్తనని చూపిస్తారు. లక్ష్మణుడంటే తనకున్నటువంటి అభిమానాన్ని ఇక్కడ అక్కడ లక్ష్మణుడు అన్నగారి పట్ల భక్తిని ప్రదర్శిస్తే, ఇక్కడ బలరాముడి పట్ల తాను భక్తిని ప్రదర్శించి లక్ష్మణుడంటే తనకున్న ఇష్టాన్ని ప్రదర్శించదలుచుకున్నాడు. బలరాముడి మాట ఎక్కడా కాదన్నట్టుగా కనపడదు. ఆయనకి ఇష్టం లేని పనులు చేశాడు, అది వేరే మాట, కానీ కాదని మాత్రం అనలా. కనుక ఓ బలరాముడా, నువ్వు లేచి మా కృష్ణుణ్ణి నిద్రలేపవయ్యా అని బలరాముని ప్రార్థించారు. ఎప్పుడైనా సరే ఒకరి అనుగ్రహం మనకి కావాలి అంటే ఆ వ్యక్తితో పాటుగా వారి కుటుంబ సభ్యులనందరినీ ప్రార్థించినప్పుడు వారు తొందరగా అనుగ్రహించటం జరుగుతుంది. నేను నచ్చుతాను కానీ మా అన్నగారు నచ్చలేదా మీకు అని ఎక్కడైనా అంటారేమో. అందుకని బలరాముణ్ణి కూడా ప్రార్థించి నీ తమ్ముడిని నిద్రలేపవలసినటువంటి బాధ్యత నీదే అని చెప్పారు. అంటే భగవంతుని యొక్క పరివారాన్ని కూడా మనం
ప్రార్థించినప్పుడే భగవంతుని యొక్క అనుగ్రహం మనకి పరిపూర్ణంగా కలుగుతుంది అనే ఒక గొప్ప సాధనా రహస్యాన్ని మనకి గోదాదేవి ఈ పాసురంలో తెలియచెప్తూ ఉంది. మరి గోద వెంట వెళ్ళిన చెలులందరూ కూడా ఆ రహస్యాన్ని తెలుసుకోవడం, దాని యొక్క ఫలితాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. అటువంటి గోదాదేవికి నమస్కరించుకుందాం. నీళాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.